అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను అనేంద్ర. ఈరోజు మనతో పాటు ఉమెన్స్ అండర్-19 తెలుగు T20 వరల్డ్ కప్లో నిజంగా మొట్టమొదటిసారి వరల్డ్ కప్ని సాధించారు. మన తెలంగాణ నుంచి కూడా ఇద్దరు ఉమెన్స్ క్రికెట్లో భాగమయ్యారు. సో అందులో ముఖ్యంగా త్రిష 29 బంతుల్లో 24 రన్స్, 3 4లు కొట్టి ఆ విజయంలో భాగమయ్యారు. సో లాస్ట్ మంత్ జనవరి 29th జరిగిన అండర్-19 ఆ T20లో వరల్డ్ కప్లో సో మన వాళ్ళు విజయం సాధించడం జరిగింది ఇంగ్లాండ్ పైన. సో నిజంగా అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ అది. సో ఈరోజు మనం త్రిష జర్నీ గురించి తెలుసుకోవడానికి సో ఇక్కడికి వచ్చామన్నమాట. మనతో పాటు త్రిష ఉన్నారు. సో ఆ క్రికెట్ జర్నీ గురించి, తన లైఫ్ గోల్స్ గురించి, అండ్ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ గురించి, తన ఎలా మోటివేట్ అవుతారు, ఎలా ఇన్స్పైర్ అవుతారు, డైలీ తన రెగ్యులర్గా ఎంత టైం ప్రాక్టీస్ చేస్తారు, స్టడీస్ అండ్ ఇంకా ఈ స్పోర్ట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ త్రిష, ఎలా ఉన్నారు? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వరల్డ్ కప్, అందులో నేను ఒక పార్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్రికెట్ వైపు మీ స్టెప్స్ ఎలా? నాకు 2-3 years ఉన్నప్పుడు నాన్న నాకు క్రికెట్ స్టార్ట్ చేశారు సార్. సో దాని తర్వాత 8 ఫస్ట్ అంతా భద్రాచలంలో ఆడేవాళ్ళం నా 7 years వరకు. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం మేము. దెన్ ఫస్ట్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్? అంటే నాన్న జిమ్ ట్రైనర్, ఇంకా ఆయన చిన్నప్పుడు హాకీ ఆడేవారు. సో ఓకే. సో ఏంటి ప్రెసెంట్ మీ స్టడీ ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు 12th ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, భవన్స్ జూనియర్ కాలేజ్. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ కాన్సంట్రేట్ చేశారా? అవును, నాకు చిన్నప్పుడు మట్టి మెయిన్ క్రికెటే ఉంది. ఓకే. సో నాన్నగారి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ సార్. అమ్మ నాన్న ఇద్దరు లైక్ ఏదన్నా కానీ ముందు ఉంటారు. ఓకే. సో ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీ? ఒకటి మేము ముగ్గురు. ఓకే. నాయనమ్మ ఉంటారు. రైట్. సో మరి స్టడీ, ఈ స్పోర్ట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్టడీస్ అంటే ఉట్టి ఎగ్జామ్స్ కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాను. నార్మల్ క్లాసెస్ కి మేము వెళ్ళని పర్మిషన్ ఇచ్చారు. ఫుల్ టైం క్రికెటే ఉంటుంది, 9 hours అట్లా ప్రాక్టీస్ ఉంటుంది ఎవ్రీడే. సో కాలేజ్ కి వెళ్తాం కష్టం. ఓకే. రైట్. సో అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బ్యాట్ పట్టుకుని ఒక టీమ్ లాగా క్రికెట్ లో పాల్గొన్నారు? ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు జర్నీ సీరియస్ గా తీసుకుని? యాక్చువల్గా ఒక హైదరాబాద్ వచ్చాక నా ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇయర్ అండర్-16 ఆడా, దాని తర్వాత 19 ఆడా. కాంపిటీషన్ కానీ అక్కడ నేను ఒక్కదాన్నే ఆడేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంతమంది ఆడటం చూసి ఇంకా ఆడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దెన్ ఇట్లా స్టేట్స్ 2019, దాని తర్వాత సీనియర్స్ రిప్రజెంట్ చేసా. అట్లా ఇంకా ఇంట్రెస్ట్ కాంపిటేటివ్ ఇదైంది. ఓకే. సో అంటే ఇప్పుడు వరకు T20 వరల్డ్ కప్ వరకు వచ్చారంటే ముందు నుంచి మీ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటది. సో ఎప్పటి నుంచి హార్డ్ వర్క్ అనేది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి చేశారు? ఎలా టైమింగ్ అనేది ఎట్లా? ఆల్మోస్ట్ నా నాన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి సీరియస్ గానే స్టార్ట్ చేశారు సార్. ఇట్స్ నాట్ లైక్ ఏదో వెళ్ళి వచ్చినట్టు కాదు. ఇన్ని అవర్స్ ప్రాక్టీస్ డైలీ అని కంపల్సరీ ఉండేది చిన్నప్పుడు మెట్టి. సో మేబీ అదే మెయిన్ రీజన్. ఓకే. డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? ప్రస్తుతానికి 9 hours అవుతుంది సార్. మొత్తం ఫిట్నెస్ అన్ని 9 hours ఈజీగా. ఓకే. 9 hours. యా. ఓకే. సో అండ్ ఇంకా మరి ఫుడ్ కూడా మీరు కొంచెం ఎనర్జీగా ఎక్కువగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, టైర్డ్ అవ్వకుండా ఉండాలి. సో ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు? ఫుడ్ నాకు నా ఎసెన్సీస్ నా ట్రైనర్స్ ఇస్తారు సార్. ఫుడ్ ఏం తినాలి ఏంటి అన్నది అది ఫాలో అవుతాను. ఓకే. సో అండ్ ఇంకా మీరు ఈ వరల్డ్ కప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్, సో అక్కడ అంటే ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయిలు బయటికి రావాలంటేనే భయపడతారు, బట్ కొంతమంది సో
ముందుకొచ్చి సో మగవాళ్ళతో ఏ మాత్రం కూడా తక్కువ కాదని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఏజ్లో కొంచెం భయం అనేది ఉంటుంది, బయటకు వచ్చి ఒక నలుగురు మధ్య నడవాలంటేనే భయం ఉంటుంది. బట్ మీరు అక్కడ అంతమంది ముందు సో ఆడుతున్నారు అంటే చాలా కరేజ్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ అంతా ఎట్లా? సో అక్కడ ఫస్ట్ ఆ టీమ్ అంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. అంటే భయం ఏం లేదు, ఎనీథింగ్ వి వర్ షేరింగ్ ఇట్, లైక్ అంతా షేర్ చేసుకుంటుండే అంతా. ఈవెన్ సపోర్ట్ స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేస్తుండే, ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఏం అడిగినా కానీ కాదనకుండా. సో బాండ్ అనేది వచ్చేసింది ఒక ఫ్యామిలీ లాగా అందరం. ఓకే, సో మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ అయ్యే వరకు మైండ్ లో ఏం పెట్టుకున్నారు, ఎలా? జస్ట్ ఒకటే ఉండే, గెలవాలి, ఎట్టి పరిస్థితిలో గెలవాలి, దట్స్ ఇట్. ఎందుకంటే అందరం డిసైడ్ అయ్యాము, నేననే కదా నా ఫుల్ టీమ్ డిసైడ్ అయ్యాము, సేయింగ్ దట్ వరల్డ్ కప్ వాపస్ తేవాలి వెళ్లే ముందే. సో అది ఒక్కటే ఉండే అందరి మైండ్ లో. ఓకే, సో విన్ అవ్వడంగానే అక్కడ ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? ఫుల్ బ్లాంక్, అందరం అసలు ఏం గెలిసాము. అండ్ అందరూ ఇండియన్స్, అందరూ ఇండియా 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 అని త్రిష అని కూడా అంటుండే, బికాస్ లాస్ట్ వరకు ఉండే ఆడాను కదా. సో యా. ఓకే, మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు? ఇన్స్పిరేషన్ అంటే గర్ల్స్ కి మితాలి రాజ్, ఎందుకంటే ఆమె లెజెండ్ క్రికెట్ లో. సో ఏదన్నా అమ్మాయి ఆమెను చూసి వస్తుంది. యా. ఓకే, అండ్ నా ఫేవరెట్ క్రికెటర్ అంటే MS ధోని. ఓ సూపర్ సూపర్. సో తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఈ స్పోర్ట్స్ లో మీరు ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు, రిలేటివ్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారా? సో ఆఫ్టర్ దట్ విన్ అయిన తర్వాత సో అంతా ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? జస్ట్ అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉండే సార్, ఫస్ట్ వరల్డ్ కప్. సో యా, ఎక్కువ చెప్పటాను. ఓకే, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరితో వచ్చింది? Just that I called immediately. First my parents and my coach Sridhar sir, I called immediately after I got this medal. I showed them. So feels good. వాళ్ళకి ఫస్ట్ చూపించాను and they are so happy. ఆ వీడియో కాల్ లో వాళ్ళ ఇది చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, సో విన్నింగ్ మెడల్ అది? యా, ఇట్ ఇస్ విన్నింగ్ మెడల్. ఓకే, టీం అందరికి? టీం అందరికి ఇస్తారు, 15 కి ఇస్తారు. ఓకే, సూపర్. సో ఆఫ్టర్ దట్ అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కలవడం జరిగింది? ఇంకా లేదండి, తొందరలో. సో ఇంకెవరిని కలవలేదా? పొలిటీషియన్స్ ఎవరు వచ్చి కలవడం? మంచి మన గవర్నమెంట్ మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంది ఎయిర్పోర్ట్ లో. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, రైట్. సో అండ్ ఇంకా క్రికెట్ ఆడాలి, క్రికెట్ లోకి రావాలి అనే గర్ల్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు, ఎటువంటి టిప్స్ ఇస్తారు? లైక్ గర్ల్స్ క్రికెట్ అనే కాదు, ఏదైనా స్పోర్ట్స్ లో రావచ్చు ప్రస్తుతానికి. ఇట్స్ నాట్ లైక్ ముందులాగా అయితే లేదు, చాలా మారింది అమ్మాయిలు క్రికెట్ కూడా ఇప్పుడు. అంటే వాళ్ళకి ఒక వే తెలియదు, ఇప్పుడు చాలా మందికి ఉంటుంది. సో ఇలా ఆడాలి, నేషనల్ లెవెల్లో ఆడాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలి కూడా అని ఉంటుంది, కానీ వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ ఎలా తీసుకోవాలి అనేది తెలియదు కదా. ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి? బీ కాన్ఫిడెన్స్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే ఫస్ట్. అంటే ఒక వారం ప్రాక్టీస్ చేసి అయిపోయింది ఏం అవ్వట్లేదు అని కాదు, కొంచెం పేషెన్స్ ఉంచి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ రోజులు చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇంకా మీకు స్టడీస్ లో అంటే గోల్ ఏం పెట్టుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి ఆడాలి, సీనియర్స్. ఓ, సో ఇప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా క్రికెట్ నే మెయిన్ ఇంపార్టెన్స్ అనుకుంటున్నారు? లేదు, ఫస్ట్ నుంచి క్రికెట్ ఇంపార్టెంట్ ఉండే, ఫస్ట్ నుంచి చిన్నప్పుడు మట్టి క్రికెట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో మరి స్టడీస్ ఓ పక్క అట్లా వెళ్ళిపోతాయి. సో అంటే ఇంకా జాబ్ ఏమైనా ఇటువంటి గోల్? ఏమీ ఇంకా అనుకోలేదు, జస్ట్ ఫస్ట్ క్రికెటేనా? ఓ సూపర్ సూపర్. మరి సబ్జెక్ట్స్ ఏమన్నా అంటే ఇష్టమైనవి, కష్టమైనవి స్టడీస్ లో అట్లా ఏమన్నా ఉన్నాయా? అట్లా ఏం లేదు, అన్నీ వెళ్ళిపోతుంటాయి అట్లాగే? వెళ్ళిపోతాయి. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంటా, యావరేజా? పాస్ అయిపోతాం. ఓకే, సో క్లాస్ లో ఎలా ఉండింది మీకు? తర్వాత ఆఫ్టర్ దట్ ఆడొచ్చిన తర్వాత క్లాస్ లో స్టూడెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్? వెళ్ళను కాలేజ్ కి, ఎగ్జామ్స్ కి వెళ్తా. సో కాలేజ్ లో ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ లేరు. జస్ట్ మా కాలేజ్ వాళ్ళు యాన్యువల్ డే ఉండే, సో అప్పుడు ఒకసారి మొన్న పిలిచారు. ఓకే, సో మీరు అంటే మరి ఇంకా లైఫ్ లో కొంచెం ఎంజాయ్మెంట్, సరదాలు ఇటువంటివి ఏమైనా ఉంటాయా? నా బయట ఫ్రెండ్స్ ఒక 2-3 ఉంటారు, వాళ్ళు చిల్లింగ్ ఎట్లా అంత? ఓకే, సో అంత టైం ఉంటుంది అసలు? అంత అదే ఉండదు, థాట్ ఉంటుంది అసలు? సరదాగా కొంచెం అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ అయినా, లేదంటే అట్లా
ఎక్కడైనా చాలా బయట రేర్ టైం అయితే ఎక్కువ దొరకదు, చాలా రేర్ దొరికింది, అప్పుడు ఎప్పుడన్నా వెళ్తాం బయట. మాక్సిమం టైం ఉంటే మీరు గ్రౌండ్ లోనే ఉంటారు. గ్రౌండ్ లోనే ఉంటామండి. గ్రౌండ్ లో మరి బోర్ కొట్టదా? కొట్టదు, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఓకే, రైట్. సో ఇంకా మరి ఈ క్రికెట్ లో ఇక్కడ కోచ్ ఎవరు, అక్కడికి వెళ్ళిన తర్వాత కోచ్ ఎవరు, సో ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఇక్కడ నా కోచ్ శ్రీధర్ సార్ అండి. ఆ శ్రీధర్ సార్ ముందు ఫీల్డింగ్ కోచ్ ఉండే ఇండియాకి. దెన్ అక్కడ మాకు సపోర్ట్ స్టాఫ్ అంతా హెడ్ కోచ్ నిషిన్ అల్ కదీర్ ఉండే, అండ్ బ్యాటింగ్ కోచ్ అపూర్వ దేశాయ్, అండ్ బౌలింగ్ కోచ్ రాజీవ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలి సార్. ఓకే, ఇక్కడ ఎలా ఉండేది కోచింగ్ అంటే మీకు ఏ టైం కి స్టార్ట్ చేస్తారు, ఎటువంటి గైడెన్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది? పొద్దున్నే ఇక్కడ 8:30 అట్లా 8 o'clock జనరల్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. అది 10:30 11 వరకు వెళ్తుంది. దెన్ విల్ బి హ్యావింగ్ ఆ స్పెషల్ కోచింగ్ 1-on-1 ఉంటదండి, ఒక 2 hours మధ్యలో. అంటే 12 కి కానీ అది అకార్డింగ్ టు సర్ తో మాట్లాడి ఏ టైంలో. దెన్ ఈవినింగ్ ఫిట్నెస్ ఉంటుంది, జిమ్ కానీ రన్నింగ్ కానీ. ఇక్కడ గైడెన్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? లైక్ కోచ్ అంటే మీరు క్రికెట్ కి సంబంధించి అది పర్సనల్ గా కోచ్ తో ఏమన్నా ఉన్నా నేను సార్ తో షేర్ చేసుకోగలను. అంటే వాళ్ళు చూసి అంటే మీరు ఇలా అయితే బాగుంటుంది కొంచెం అంటే ట్రిక్స్ ఉంటాయి కదా, అవి చెప్తారు. ఈవెన్ నాది కూడా అడుగుతారు, నువ్వేమనుకుంటున్నావు. ఓకే, ఫస్ట్ అంటే మీ టీం ఫామ్ అవడానికి మిమ్మల్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ జరిగింది, దానికి ప్రధానంగా రీజన్ ఏంటి? ఫస్ట్ మాకు 19 స్టేట్ మ్యాచెస్ ఉండే, దెన్ వీ హ్యావ్ 19 under-19 ఛాలెంజెస్ ఉన్నాయండి. అందులో నుంచి క్వాడ్రాంగ్ లో చేశారు. అక్కడ మేము వెస్టిండీస్, శ్రీలంక, ఇండియా బి ఆడాం. ఆ ఇండియా బి నుంచి మళ్ళీ బయలాటరల్ సిరీస్ కి ఒక టీం తీసారు, న్యూజిలాండ్ తో ఆడాం ముంబైలో అది. దెన్ న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఫైనల్ గా వరల్డ్ కప్ టీం తీసారు. ఓకే, రైట్. సో మీరు అప్పుడు టీంలో ఉన్నారు అని చెప్పడం కానీ ఇంకా మీకు సో ఇంకా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారా? యాక్చువల్ గా అవును. ఓకే, సో ఇప్పుడు టీం మొత్తం అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అందరూ సో కొంచెం కొత్త కదా, సో తర్వాత ఎలా ఫ్రెండ్షిప్ కానీ? లేదు, ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 6 months నుంచి మేమందరం కలిసి ఉన్నామండి. అంటే ఏదో ఒక క్యాంప్స్ అనే కానీ, ఛాలెంజెస్ మ్యాచెస్ అనే కానీ, ఏదైనా జోన్ మ్యాచెస్ అని కానీ అందరం పరిచయం ఉంది. చాలా మంచి ఫ్రెండ్సే ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి. మీ టీమ్ ను ఫామ్ చేసిన తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు టీం అంతా ఫస్ట్ నుంచి కూడా? సో కోచ్ తో కలిసి సో మీరు సో అంతా మీటింగ్స్ కానీ ఏమైనా డిస్కషన్ ఉంటది. దెన్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ బాండ్ కూడా చాలా బాగుండే ఒకళ్ళకొకళ్ళు. ఈవెన్ కోచెస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ తీసుకున్నారు కదా, సో ఏంటి రీజన్? అది ఎవరైనా చెప్పారా? అది కోచెస్ డిసైడ్ చేశారండి ఫీల్డింగ్ తీసుకుందామని. దేనికి? బికాజ్ అది మంచి బౌలింగ్ ట్రాక్ ఉండే. ఈవెన్ మా బౌలర్స్ కూడా మా దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో వి థాట్ తొందరగా ఆల్ అవుట్ చేసి వీ కెన్. ఓకే, సో ముందు మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి అంటే మంచి బ్యాటింగ్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది, కానీ ఆ పిచ్ ని బట్టి డిసైడ్ చేస్తారు కాబట్టి బౌలింగ్ అయితే బాగుంటదని బౌలింగ్ తీసుకున్నాం. పిచ్ ని బట్టి ఎట్లా డిసైడ్ చేస్తారు? అది కోచెస్ ఇంకా కెప్టెన్ డిసైడ్ చేస్తారు, అంటే ఆ పిచ్ ఎట్లా ఉంది ఆ రోజు అన్నది. ఓకే, సూపర్. సో రైట్, సో సో మొత్తానికి అట్లాగా సో సూపర్ గా ఆడి విన్ అయ్యారు సో అందరూ కూడా. సో నిజంగా చాలా గ్రేట్. అండ్ ఇంకా సో చాలా మందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంకా ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు ఇవంతా కామన్ అయిపోయిందా? ఓకే, సో చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఓకే, రైట్. నిజంగా under-19 లో వరల్డ్ కప్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అండ్ ఇంత తక్కువ ఏజ్ లోనే చాలా స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా ఒక గేమ్ మీద ప్యాషన్ తో నిజంగా సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఇది త్రిష జర్నీ. నిజంగా under-19 లో T20 లో వరల్డ్ కప్ సాధించారు. సో తను నిజంగా చిన్నప్పటి నుంచి ఎంతో ప్యాషన్తో క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో తను ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది స్టడీ కంటే కూడా నాకు క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టం. సో నాన్నగారి సపోర్ట్ కూడా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సో అక్కడ వరకు వెళ్ళి సో నిజంగా మనకి ఇటువంటి విజయాన్ని తెలంగాణ నుంచి మన ఇండియా టీంలో 2 గర్ల్స్ ఉండడం కూడా నిజంగా ప్రౌడ్ అని చెప్పాలి. సో తన జర్నీ ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో కెమెరామెన్ విజయ్తో అనేంద్ర RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.